బందిఖానా చివరి దశలో రామదాసు ఒక రకమైన ఉన్మత్తతకి లోనయ్యాడు. నమ్మిన వారిని మోసము చేయుట న్యాయము కాదురా నా తండ్రి అంటాడు. అంటే నన్ను మోసం చేసావు నువ్వు. నేను నిన్ను నమ్ముకున్నాను. సమ్మతమౌనా చూసే వారికి చక్కనగాదురా శ్రీరామ అంటాడు. ఇంతకన్నా ఏమైనా ఉందా దేవుని మాట? నమ్మిన వాళ్ళని మోసం చేస్తావా నువ్వు? చేసి తర్వాత ఇదంతా చూస్తే ఏమనుకుంటారు అందరూ? శ్రీరాముడు ఇలాంటి వాడా అని అనుకోరా? అని చెప్పేసి ఒక ఉన్మత్తతతోటి అతను పాడతాడు. ఆ పాడిన కీర్తనలన్నీ కూడా భక్తి సాహిత్యాన్ని అంగరంగ వైభవంగా తీర్చిదిద్దినట్లుగా నాకైతే అనిపిస్తుంది. ఇక్ష్వాకు కుల తిలక ఇకనైనా పలుకవే రామచంద్ర, నన్ను రక్షింపకున్నను రక్షకులవరింక రామచంద్ర. ఇక్ష్వాకు వంశంలో పుట్టావు. చూడ్డానికి చూస్తే చాలా గొప్ప వంశంలో పుట్టావు. నీ ప్రవర్తన ఏమిటి? నమ్మిన వాళ్ళని మోసం చేయడం. ఇక్ష్వాకు ఎంత గొప్ప వంశం! అది మహారాజు. ఏ దశరథుడు, తర్వాత నువ్వు శ్రీరాముడు. ఇలాంటి వంశంలో పుట్టిన వాడివి. అసలు ఆడిన మాట తప్పని వంశం కదా! మరి అలాంటి వంశంలో పుట్టిన నీకు ఏమిటిది? నన్నెందుకు మోసం చేస్తున్నావు నువ్వు అని చెప్పాడు. చుట్టూ ప్రాకారములు సొంపుతో కట్టేసి రామచంద్ర, ఆ ప్రాకారమునకు పట్టే 10,000 వరహాలు రామచంద్ర. ఎవరు అడిగారు అసలు వీడిని లెక్క చెప్పమని? ఎవరు అడిగారు అసలు? కాదు. మనసులో ఒక వేదన ఉంది. మామూలుగా మనం అడుగుతాం కదా! ఎవరైనా మనకి ఇలా అన్నట్టు అని చెప్పేసి మనకొస్తే మనం వెంటనే అడుగుతాం కదా! అసలు ఎంతయిందో తెలుసా నీకసలు? ఒక్కొక్క దానికి ఎంతయిందో తెలుసా నీకు? నువ్వేమిటో అనుకుంటున్నావు నువ్వు. ఏ నేనేమి ఒక్కటి కూడా వెనకేసుకోలేదు. నీకే పెట్టాను. ఇంతంత ప్రాకారాలు కట్టాను నీకు. ఒక్కొక్క ప్రాకారానికి 10,000 పట్టింది. ఏం భరతునకు చేయిస్తి పచ్చల పతకము రామచంద్ర. ఆ పతకములకి అన్నయింది 10,000 పట్టింది. భరతుడెవరు? నీ ముద్దుల తమ్ముడే కదా! నీ పాదుకలు నెత్తి మీద మోసుకుంటూ వెళ్ళిపోయి అక్కడ కూర్చున్నాడు కదా! మరి అతను నీ తమ్ముడన్న ఉద్దేశంతోటే కదా అతనికి కూడా చేయించాను. నేనేమన్నా అతన్ని తక్కువ చేశానా? లేదు కదా! శత్రుఘ్నునకు నేను చేయిస్తే బంగారు మొలతాడు రామచంద్ర. లక్ష్మణునకు చేయిస్తే ముత్యాల పతకము రామచంద్ర. లక్ష్మణుడు నీతో అడవులకు వచ్చేసాడు కదా, అందుకే అతనికి కూడా ఎంతో మురిపెంగాల ముత్యాల పథకం ఉండాలి మన లక్ష్మణుడికి అని చెప్పి నేను చేయించి అతనికి ముచ్చటగా అతని మెడలో వేశాను. సీతమ్మకు చేయిస్తే చింతాకు పథకము రామచంద్ర. ఆ పథకమునకు పట్టే 10,000 వరహాలు రామచంద్ర. చింతాకు పథకం అంటే మరి ఆ రోజుల్లో చాలా ప్రసిద్ధి చెందిన పథకం ఏమో అది. మనకి మామూలుగా పలకసళ్ళు ఇవన్నీ కూడా మనం చెప్తాం కదా, నాను ఇలాంటివన్నీ చెప్తూ ఉంటాం కదా. అలాంటి చింతాకు పథకం చేయించాను సీతమ్మకి. చిన్న చిన్న ఆకులతోటి ముద్దుగా ముచ్చటగా ఉంటుంది. మా సీతమ్మ వేసుకుంటే బావుంటుంది అని చెప్పేసి ఆవిడకి చేయించాను. దానికి ఎంతయిందో తెలుసా? 10,000 లెక్క వెయ్యి. ఒక్కొక్కటి 10,000 వరహాలు చొప్పున లెక్క వెయ్యి. ఎంత ఖర్చు పెట్టానో నువ్వు చూడు. ఈ మాత్రం దానికి నువ్వు నన్ను అవస్థ పెడుతున్నావెందుకు? అసలు నువ్వు తలుచుకుంటే ఈ డబ్బులు లెక్కే లేదు నీకు అని చెప్పి ఇవన్నీ మనసులో మామూలుగా చూడండి, మనం కొన్ని మాటలు పైకి ఆడలేము. మాట్లాడలేనప్పుడు కడుపులో ఇవన్నీ తెచ్చుకున్నా. అప్పుడు అంతిచ్చాను, ఇప్పుడు ఇంతిచ్చాను, ఇప్పుడు ఇంతిచ్చాను, వీడు నాకు ద్రోహం చేసేసాడు అని చెప్పేసి మనకి ఇలా వస్తున్నాం. మనకు కొంతసేపటి క్యాన్సర్ కావస్తే కడుపులంతా కూడా కొంచెం దుఃఖం అంతా సుళ్ళు తిరిగినట్టుగా అయిపోతుంది. ఆ కడుపులో దుఃఖం అంతా సుళ్ళు తిరిగి ఎక్కడికో పోదు. కళ్ళలోకి వస్తుంది, మనసులోకి వస్తుంది, గొంతులోకి వస్తుంది. వాహనములు మీకు వరుసతో చేయిస్తే రామచంద్ర. ఒక్కొక్కడికి ఒక్కొక్క వాహనం.
అన్ని బంగారంతో చేయించాను. ముందు శ్రీరామచంద్రుడు వెళ్ళాలి, తర్వాత లక్ష్మణుడు వెళ్ళాలి, అలా ఒక్కొక్కళ్ళకి జయించాను. మీకు అందరికీ మీరు మామూలు గుడిలో కూర్చుంటారు కదా విగ్రహాల కింద, మీకు అసలు వాహనాల అవసరం ఏముంది? కానీ అది ముచ్చటగా ఉంటుంది, జనమందరికీ సరదాగా ఉంటుంది చూడ్డానికి, అందరూ నిన్ను సేవిస్తారు అన్న ఉత్సాహంతో ఇన్ని వాహనాలు చేయించి వాటిని మిమ్మల్ని అందరినీ అందులో కూర్చోబెట్టి మీకు మెడలో పతకాలు వేసి ఇవన్నీ చేస్తే మీరేం చేశారు నాకు? నేను జీవిని, తిరుగుతున్న మనిషిని నేను. అలాంటి వాడిని నన్ను తీసుకొచ్చి సంకెళ్ళు వేసి ఇక్కడ కూర్చోబెట్టారు. విగ్రహాలకి ఎక్కడికి వెళ్ళవు, కానీ వాటికి నేను వాహనాలు ఏర్పాటు చేస్తే తిరిగే మనిషిని, కాళ్ళు 2 కాళ్ళు ఉన్న మనిషిని నేను. కానీ నాకేం చేసావు? సంకెళ్ళు వేసావు. ఆ సంకెళ్ళు వేస్తే నేను నడవలేకపోతున్నాను, అడుగు పట్టలేదు, కాళ్ళన్నీ వాచిపోయాయి ఆ సంకెళ్ళకి. నేను మీకు ఇది చేస్తే మీరు నాకు అది చేశారు అని చెప్పేసి నువ్వా నేనా అన్నట్టుగా తేల్చుకోవడానికి సిద్ధమైపోయాడు. మనసంతా ఇదైపోతుంది అతనికి, సుళ్ళు తిరిగిపోతుంది దుఃఖంతో. ఇంకా సరే నీకేం చేయించాను తెలుసా? కలికి తూరాయే నీకు పులుపుగా చేయిస్తే రామచంద్ర. కలికి తురాయి అంటే పీఠం మీద పెట్టుకునే ఒక ఇది, చాలా అందంగా ఉంటుంది అది పెట్టుకుంటే. అది నీకు చేయించాను. నీవు కులుకుచూ తిరిగేవు ఎవడబ్బ సుమ్మని రామచంద్ర. చెప్పు ఒకసారి, ఎవరబ్బ సుమ్మది? నువ్వు అన్ని పెట్టుకు తిరుగుతున్నావు, చక్కగా ఉన్నావు. నేను ఇక్కడ జైల్లో పడున్నా, నీకు శుభ్రంగా వాహనాల్లో నువ్వు తిరుగుతున్నావు, నీకు అన్ని సేవలు జరిగిపోతున్నాయి. నేను లేకపోతే జరగదని నేను రూల్ ఏమీ లేదు కదా అక్కడ, అన్నీ జరుగుతున్నాయి, నువ్వు అన్ని ఆనందంగా ఉన్నావు. నేను మాత్రం ఇక్కడ కుళ్ళి కుళ్ళి కుసించిపోతూ ఈ చెరసాలలో ఉన్నాను. నీ తండ్రి దశరథ మహారాజు ఏమైనా పంపించాడా ఇవన్నీ కూడా? లేకపోతే నీ మామగారు ఏమైనా పంపించాడా? నీ తండ్రి, మామూలుగా అంటాం కదా, నీ తండ్రి ఏమైనా పెట్టాడు ఇవన్నీ, అదే మీ తాత ఏమైనా పెట్టాడు అంటాం కదా, అక్కడ మామగారిని వెళ్ళి నీ జనక మహారాజు ఏమైనా పంపించాడా? నీ దశరథ మహారాజు ఏమైనా పంపించాడా అని నాకెందుకు ఇవన్నీ, ఎన్ని చేయించాను నేను నీకు? నువ్వేమైనా ఆలోచించావా? నేను జీవిని, మనిషిని, నలుగురితో మాట్లాడుతూ సరదాగా ఉండవలసిన నా బతుకుని అన్యాయం చేసేసావు. నువ్వు ఖైదీలో కూర్చోబెట్టేసావు, నడవలేను ఆఖరికి. ఇన్నాళ్ళ జీవితం, 12 ఏళ్ళు ఈ చెరకాల జీవితం తర్వాత వాళ్ళు మామూలుగా నడవగలుగుతారా? వాళ్ళు అసలు మామూలుగా మాట్లాడగలుగుతారా? ఈ ప్రపంచంలో ఉండగలుగుతారా? బతుకుతూ ఉండొచ్చుగాక, చచ్చిపోయి బతుకుతూ ఉంటారు వాళ్ళు. సగం కాదు, పూర్తిగా చచ్చిపోయి బతుకుతూ ఉంటారు. వాళ్ళ ప్రపంచమే వేరైపోతుంది. నన్ను ఎంత నేను నీకు చేసిన వాడికి నాకు ఆఖరికి నువ్వు తీసుకొచ్చిన స్థితి ఏమిటంటే ఇలాంటి స్థితి చేశావు. నీ తండ్రి పెట్టలేదు, నీ మామగారు పెట్టలేదు, మరి ఎవరు పెట్టారనుకుంటున్నావు అని చెప్పేసి అది బోరమని ఏడుస్తూ ఉంటాడు. ఆ ఏడుస్తున్నప్పుడు అతనికి తెలుస్తుంది, నేను ఎందుకు ఇన్ని మాటలు అంటున్నాను, తప్పు నాది, పొరపాటు నాది, నేను పట్టుకొచ్చి ఆ డబ్బు వాడడం నాదే పొరపాటు, నాది పొరపాటు అయ్యి అతన్ని నేను ఎందుకు నిందిస్తున్నాను అని అతనికి స్పృహ వచ్చి, అబ్బదిట్టిదినని ఆయాస పడబోకు రామచంద్ర. కర్మ, నా కర్మ అక్కడ చేయించడంలో ఎంత దుడుకుతనం ఉందో, ఆ ప్రభుత్వం యొక్క సొమ్ము వాడడంలో ఎంత దుడుకుతనం ఉందో, నిన్ను దూషించడం కూడా నా దుడుకుతనమే కారణం, వీటన్నిటికీ నా దుడుకుతనమే కారణం. కానీ ఎందుకంటావు? ఈ దెబ్బలు చూసావా, ఈ నడ్డి మీద దెబ్బలు పడుతున్నావు, ఆ దెబ్బలు బాధకి నేను ఓర్వలేక అప్పుడు నిన్ను నిందిస్తున్నా. నేనేమి మంచం మీద పడుకుని హాయిగా రాసిన రాతలు కావు ఇవన్నీను. ఇవన్నీ ఒక్కొక్క కొరడా దెబ్బ నడ్డి మీద పడుతుంటే నీకు తెలీదు నాకు ఎంత కష్టంగా ఉందో. ఇన్ని నీకు చేశాక కూడా నీకు చెప్తూ ఉంటేనే నాకు ఏడుపు వచ్చేస్తుంది. నువ్వు వింటున్నావు కదా, నువ్వు నా గురించి ఆలోచించట్లే కదా. అప్పుడు వెనక్కి తిరిగి మనం ఒక్కొక్కసారి మనం చేసిన పనులు, మనం వాళ్ళు మన లోకుగా చూస్తే మనం ఎంత కష్టపెట్టుకుంటాం మామూలు ఇంట్లో. అలాంటి బాధలన్నీ కూడా, తన బాధలన్నీ కూడా స్వచ్ఛంగా తనంతట తనే శ్రీరామచంద్రుడికి చెప్పుకుంటున్నాడు. అన్ని చెప్పుకున్నాక మళ్ళీ అంటాడు, ఊరికే ఏదో అన్నేసాను, ఊరికి అనుకోకు, నువ్వు నా కర్మ కొద్ది నేను ఇలా చేయాల్సి వచ్చింది, నా మాటలన్నీ నువ్వు పడుతున్నావు, నువ్వు ఆయాసపడకంటే ఉద్రేకపడకు, దుఃఖం పడకు, ఇవేమి పడకు, నేను ఈ దెబ్బల వల్ల నిన్ను అలా అన్నాను అని. ఏటికి చల్లిన నీళ్ళాయ నా బ్రతుకు రామచంద్ర. ఏట్లో నీళ్లు పోస్తే అంత వృధాయే కదా, ఎన్ని నీళ్లు పోస్తామా ఏట్లోకి, మళ్ళీ వస్తాయా నీళ్లు?
అలా అయిపోయింది నా జీవితం. నా జీవితం అంతా ఎలా అయిపోయింది. నేను అధముని కంటే అన్యాయం అయిపోయాను. ప్రపంచంలో ఎంత దరిద్రులు, ఎంత దౌర్భాగ్యులు బతుకుతున్నారు. వాళ్ళందరికన్నా కూడా నేను అన్యాయం అయిపోయాను. ఏమిటి చేశాను నేను? నేనేమన్నా దొంగనా? ఏమన్నా తిరుగుబోతున్నా? ఏం చేశాను? నీ వెనకాల రామా, రామా అంటూ నీ వెనకాల తిరిగి నీకు చేయిస్తే నాకేమిటి ఇంత కర్మలు అని చెప్పేసి ఏడుస్తాడు. అని చివరికి మళ్ళీ మెల్లిగా అంటాడు, ఈ సర్కారు పైకం ఇప్పుడు చూసావా, ఈ ప్రభుత్వం ఎక్కడ మహా అయితే 6 లక్షలు. ఈ 6 లక్షలు నీకు ఒక లెక్క కాదు. నువ్వు ఎంత ధనవంతుడివి. ఆలోచిస్తే ఈ 6 లక్షలు తీర్చుకోవడం నీకు అంత కష్టమా నీకు? అని చెప్పేసి నిలబెట్టి అంటాడు, దెప్పరమున కాచి అప్పు తీర్చుమయ్యా అంటాడు. ఏదో 6 లక్షలు ఇచ్చేయడానికి నీకేముంది? నీ దగ్గర డబ్బు లేదా అసలు? ఉంది కదా, బోలెడు డబ్బు ఉంది కదా, భక్తుడిని కదా, నీకు అన్నీ చేశాను కదా, ఆ 6 లక్షలు తీసుకెళ్ళి నువ్వు అప్పు తీర్చలేవా నువ్వు? అని చెప్పేసేసి మళ్ళీ మెల్లిగా నెమ్మదిగా ఇది తీర్చేసేయి. క్షేమమున భద్రాద్రిలో నెలకొన్న రామచంద్ర, భక్తులందరినీ పరిపాలించే రామచంద్ర, నీవు క్షేమముగా శ్రీ రామదాసుని ఏలుము రామచంద్ర అంటాడు. అందరినీ క్షేమంగా చూడు. నేను అన్నాను పొరపాటే, కానీ ఇలాంటి మాట్లాడకూడదు నేను. కానీ పొరపాటున అన్నానని అనడం లేదు. బాధలు భరించలేక నిన్ను అనాల్సి వచ్చింది. కానీ తొందరగా వెళ్ళిపోయి ఈ ప్రభుత్వం సొమ్ము నువ్వు జమ కట్టే, నేను బయటకు వచ్చేస్తాను కదా, అప్పుడు మళ్ళీ మన ఇద్దరం స్నేహంగా, మన ఇద్దరం ప్రేమగా ఒక్కొక్కళ్ళం మనం చూసుకుందాం అని చెప్పేసి తను అనవలసిన మాటలన్నీ అనేసేసి మరి దుఃఖం అలాంటిది. ఎవరికైనా సరే మనం ఇలాంటి మాటలన్నీ మనసులో మనం అనుకుంటూనే ఉంటాం కదా, ఎవరో ఒకళ్ళు మనకు ద్రోహం చేసేసారని, మన మాట వినలేదని, మనని మోసం చేసేసారని. అవన్నీ మనసులో వచ్చినప్పుడు మన నోట్లోకి ఎంత దుఃఖం వస్తుంది. కడుపులో ఎన్ని సుళ్ళు తిరుగుతాయి. అవన్నీ కూడా రామదాసు ఇవన్నీ కాగితం మీద, కలం మీద కూర్చోపెట్టి రాసిన రాతలు కావివి. తన ఆవేదన, దుఃఖం, అతని మీద ఉన్న భక్తి, అయ్యో మాటలు పడిపోతున్నాడే నా మూలాన ఆ రామచంద్రుడు అన్న ఒక ఉక్రోషము, నేను ఇన్ని మాటలు అంటున్నాను రామచంద్రుడిని ఇన్నాళ్ళు ప్రేమగా చూసి ఇప్పుడు అంటున్నాను ఒక ఉక్రోషం, తన మీద తనకే నియంత్రణ లేని వ్యక్తిత్వం కింద అతను తీర్చుకొని ఇవన్నీ కూడా ఇంతంటి రచనలు రాసి రామదాసు శ్రీరామచంద్రుడిని గద్దించాడు, ప్రశ్నించాడు, తన వేదననన్నా తెలుపుకున్నాడు. వేదన చెప్పుకున్నప్పుడు వినపడకపోతే సీతమ్మని తీసుకొచ్చాడు. అమ్మ నువ్వు అన్నాడు. తర్వాత మళ్ళీ అతన్ని దూషించాడు. ఒక్కసారి ఎలాగో అలాగ వెళ్ళి ఆ 6 లక్షలు ఇచ్చేసేసి నన్ను విడిపించేయి అన్నాడు. కానీ అన్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం.